అందుబాటులో ఉన్నప్పుడే బంధాన్ని అందుకోవాలి. అందకుండా పోయాక మనం ఎంత ప్రేమ చూపించినా ఏం లాభం? ఛీ! ఛీ! ప్రేమ గాడిద గుడ్డ. అదో టైం వేస్ట్ వ్యవహారం. స్నేహితులతో ఇలా ఎన్నిసార్లు అని ఉంటానో లెక్కలేదు. నాకు నచ్చని ఒకే ఒక పదం ప్రేమ. నేను ఇష్టపడేది పుస్తకాలనే. అందుకే ఇంటర్‌లో ఫస్ట్, ఇంజినీరింగ్‌లో కాలేజీ టాపర్‌ని. 4, 5 కంపెనీలు ఆహ్వానం పలికాయి. అందులో నాకు నచ్చిన సంస్థలో చేరిపోయా. పూణేలో ఉద్యోగం, కొత్త చోటు. బెరుగ్గా ఆఫీసులో అడుగుపెట్టా. హాయ్, నేను శేఖర్. మాది మీ ఊరేనండి అంటూ మాట కలిపాడో వ్యక్తి. నా బయోడేటా ముందే పట్టేశాడేమో. ఏదేమైనా మాది మీ ఊరే అనగానే నా ప్రాణం లేచి వచ్చినట్టుంది. బాస్‌కి పరిచయం దగ్గర నుంచి హెచ్ఆర్ దగ్గర ఫార్మాలిటీస్ వరకు దగ్గరుండి అన్నీ తనే చూసుకున్నాడు. ఆపై సహోద్యోగుల పరిచయం. బాగా కలిసిపోవడంతో వాళ్ళ బృందంలో నేను సభ్యురాలినయ్యా. క్యాంటీన్, వీకెండ్‌లో సరదా పార్టీలతో జాలీగా గడిచిపోయేది జీవితం. శేఖర్‌కి మొదటి నుంచి నాపై ప్రత్యేక అభిమానం. నాకు నచ్చిన రంగుల చొక్కాలే వేసుకునేవాడు. తనకు నచ్చకపోయినా నా అభిరుచుల్ని ఆచరించేవాడు. నేను నిద్రపోయేదాకా తన సందేశాల వెల్లువ నా ఫోను తాకుతూనే ఉండేది. నా వ్యక్తిత్వం మెచ్చుకుంటూ అమ్మాయంటే ఇలా ఉండాలి అంటూ కొలీగ్స్‌తో చెప్పిన సందర్భాలెన్నో. నేను అనారోగ్యంతో ఉంటే తనకే టెన్షన్. ఇవన్నీ శేఖర్ నాపై పెంచుకున్న ప్రేమకి సంకేతాలని తెలుసుకోలేనంత అమాయకురాలినేం కాదు. ఆ అభిమానం, ఆప్యాయతకి నేను పడిపోయా. కానీ తనే ముందు ఐ లవ్ యూ చెప్పాలని బెట్టు చేశా. అదెంత తప్పుడు నిర్ణయమో అని తర్వాత తెలిసింది. ఆ రోజు ఎప్పటిలాగే సహోద్యోగులం కబుర్లలో మునిగాం. మాటల మధ్యలో నాకు పెళ్లి కుదిరింది అన్నాడు శేఖర్. ఆట పట్టిస్తున్నాడనుకున్నా. అమ్మాయి పూర్తి వివరాలు చెబుతుంటే కన్నీళ్లాగలేదు. ఎందుకిలా చేశాడో అర్థం కాలేదు. కొలీగ్స్ వెళ్ళాక అతన్ని పట్టుకొని ఏడ్చేశా. అవును, నిన్ను నేను ప్రాణంలా ప్రేమించా. కానీ నీ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే నేనేం చేయను అన్నాడు. పొరపాటు నాదేనని ఒప్పుకున్నా. ఇప్పటికైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని ప్రాధేయపడ్డా. నా చేతుల్లో ఏం లేదంటూ నన్ను దుఃఖసాగరంలో ముంచాడు. చేజేతులా మంచి వ్యక్తిని కోల్పోయాననే బాధతో నాకు నిద్ర కరువైంది. తిండి తిప్పలేవు. అయినా శేఖర్ నన్ను పట్టించుకోలేదు. క్షణం తీరిక దొరికినా నాతో సన్నిహితంగా ఉండాలనుకునేవాడు. ఒంట్లో నలతగా ఉందంటే తల్లడిల్లిపోయేవాడు. ఇప్పుడేమో కాబోయే శ్రీమతికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అస్తమానం ఒకటే ఫోన్లు. తట్టుకోలేకపోతున్నా. ఆఫీస్‌కెళ్తే నరకానికి వెళ్ళినట్టే ఉంది. ఉద్యోగం మానేస్తే ఇంట్లో కష్టం లేకుండా ఒక మెట్టు దిగి అతడిని ఇష్టపడుతున్నానని ఒక మాట చెబితే ఈ మానసిక బాధ తప్పేదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.